గత 10 రోజుల క్రితం గౌరవ మాన్యులు శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు గారు కాళేశ్వరం పర్యటించిన సందర్భం కూడా మా కాళేశ్వరం కూడా కాళేశ్వర జీర్ణోద్ధరణ సమయంలో నిర్మించిన చొక్కారావు గారు గౌరవనీయులు శ్రీపాదరావు గారు చేసిన తర్వాత అంత పెద్ద బస్టాండ్ పరిశీలించి దీన్ని హైటెక్ బస్టాండ్గా రాష్ట్రంలో గుర్తించేలా చేస్తానన్న వాగ్దానం ఇచ్చిన మేరకు దాన్ని అతను 15 రోజులే మాకు 4 కోట్ల శాంక్షన్ ఇచ్చినందుకు అతనికి కృతజ్ఞతలు. మరియు కాళేశ్వరంలో పుష్కరాలకు మరియు కుంభాభిషేక శివరాత్రి సందర్భంలో 135 కోట్ల నిధులు ప్రభుత్వం సేకరించి అత్యంత భారతదేశంలో గుర్తించే పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలని ప్రకటించినందుకు కృతజ్ఞతలు. మా గ్రామస్తుల తరఫున కానీ మా కాంగ్రెస్ పార్టీ కానీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కాళేశ్వరం గ్రామానికి నూతన బస్టాండ్ నిర్మాణం కొరకు ఒక సమీక్ష నిర్వహించిన 4 రోజుల్లోపే మా మంత్రి గారు దుద్దిల శ్రీధర్ బాబు గారు ఈ కాళేశ్వరం గ్రామానికి నూతన బస్టాండ్ శాంక్షన్ చేయడంపై మా గ్రామస్తులు మేము హర్షం వ్యక్తం చేస్తున్నాము. 1982లో కట్టించిన పాత బస్టాండ్ను కూల్చేసి తిరిగి పునర్నిర్మాణం కొరకు శ్రీధర్ బాబు గారు ప్రత్యేక దృష్టి వహించి మా గ్రామానికి నూతన బస్టాండ్ శాంక్షన్ చేయడంపై మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం. కావున మా మంత్రి గారు శ్రీధర్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే రాబోయే పుష్కరాల ఏర్పాట్లపై కూడా మా మంత్రి గారు ప్రత్యేక దృష్టి వహించి ఈ గ్రామాభివృద్ధికి బాగా తోడ్పడతారని మేమంతా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.